శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు అందరికీ కూడా. ముఖ్యంగా కృష్ణాష్టమి అంటే కృష్ణుని యొక్క చిలిపి చేష్టలు, ఆ చిన్నతనంలో మనందరి రోజులు కూడా గుర్తుకు వస్తుంటాయి. నార్త్ ఇండియాలోనైతే బ్రహ్మాండంగా సెలబ్రేషన్స్ జరుగుతుంటాయి. మనకు తెలుసు, మధుర, బృందావన్, అక్కడైతే సాక్షాత్తు భగవంతుడు మన ముందర కనిపిస్తాడన్నట్టుగా ప్రతి ఒక్కరు కూడా తన్మయత్వంలో మునిగిపోతారు. బ్రహ్మాండంగా కృష్ణుని పాటలు, ఆటలు, నృత్యాలు, విన్యాసాలు మనం చూస్తాం. ప్రతి స్కూల్లో కూడా చిన్న చిన్న పిల్లలకు కృష్ణుని వేషాలు వేసి బ్రహ్మాండమైన సెలబ్రేషన్స్ చేసుకుంటారు. సో చాలా సంవత్సరాల తర్వాత అంటే భజన్స్ నేను ఎక్కువగా అటెండ్ అవుతూ ఉంటాను. మా ఊళ్ళో చాలా టెంపుల్స్ ఉన్నాయి. సో ప్రతి గుళ్ళో కూడా భజన్స్ బ్రహ్మాండంగా పాడుతూ ఉంటాం. ఈ మధ్యకాలంలో క్రికెట్ పరంగా కామెంటరీ వెళ్ళడంతో చాలా చాలా దూరం అయిపోయినాను భజన్స్కు. సో భజన్స్లో మరి కృష్ణుడి పాటలు ఈరోజు కొన్ని అలా పాడి వినిపిద్దామని అనుకుంటున్నాను. నేను కొన్ని హిందీలో, నాతో ఉన్నారు లక్ష్మీరాజం గాయకులు, వారు కొన్ని తెలుగులో ఘంటసాలయ్య కానీ బాలు గారి కానీ కొన్ని వినిపించే ప్రయత్నం చేస్తాం. मच गया शोर सारी नगरी रे आया भी रज का भाका संभाल तेरी गगरी रे, ओ आया भी रज का भाका संभाल तेरी गगरी रे, मच गया शोर सारी नगरी रे आया भी रज का भाका संभाल तेरी गगरी रे, गोकुल की गलियों का ग्वाला नटखट बड़ा नंद लाला, गोरे से हो गया काला, काले में सबको अंग लगा के काले रंग में रंग ढाला, गोकुल की गलियों का ग्वाला नटखट बड़ा नंद लाला, गोरे से हो गया काला, राधा ना बोले रे, राधा घूंघट की पटना खोले रे, राधा ना बोले रे राधा. కొన్ని తెలుగులో లక్ష్మీరాజు ఈరోజు జన్మాష్టమి సందర్భంగా విజయ్ మేమిద్దరం కలిసి కొంచెం కృష్ణ భజన్స్ అంటే మాకు చిన్నప్పటి ఇష్టం కాబట్టి ఈరోజు దాన్ని పురస్కరించుకొని కొంత హిందీ, తెలుగు మాకు కనయ్య పాటలు కొన్ని మీ ముందు షేర్ చేసుకుందామని చెప్పి కూర్చున్నాం. మొదటగా మనం ఈ కృష్ణుని గురించినటువంటి ఒక లెంతీ పాట ఉంది. ఆ పాటలో ఆల్మోస్ట్ ఆల్ భాగవతంలో మొత్తం అది పాండవ మార్గంలో జయకృష్ణ అనుకుందా ఉన్నాడు. అటువంటి దాంట్లో నుంచి కొంచెం బిడ్డ తీసుకుని పాడడానికి ప్రయత్నం చేస్తాను. జయ కృష్ణ ముకుంద మురారి, జయ గోవింద బృంద విహారీ, కృష్ణ ముకుంద మురారి, జయ గోవింద బృంద విహారీ, కృష్ణ ముకుంద మురారి, కస్తూరి తిలకం ललाट फलके वक्षस्थले कौस्तुभं, नासाग्रे नभमौक्तिकं, करतले वेणुं करे कंकणं, सर्वाङ्गे हरिचन्दनं च कलयं, कंठे च मुक्तामणि, गोपश्री परिवेष्टितो विजयते गोपाल चूडामणि, विजयते गोपाल चूडामणि.
అలాగే కృష్ణం వందే జగద్గురం గురించి అండ్ అంతకుముందు సుశీల గారు గాయనటువంటి నారాయణ తీర్థుల పాటలు కూడా ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకుందాం. దాంట్లో నందబాలం భజరే నందబాలం, నందబాలం భజరే నందబాలం, బృందావన వాసుదేవ బృందాలోలం, బృందావన వాసుదేవ బృందాలోలం, నందబాలం భజరే నందబాలం, జలజ సంభవాది వినుత చరణారవిందం, కృష్ణౌ 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 జలజ సంభవాది వినుత చరణారవిందం, లలిత మోహన రాధా వదన నలిన విలిందం, నందబాలం భజరే నందబాలం, బృందావన వాసుదేవ బృందాలోలం, నందబాలం భజరే నందబాలం. అలాగే నారాయణ తీర్థులది ఇంకొక కీర్తన చాలా బాగుంటుంది. అది కూడా పరమాత్మ గురించినటువంటి అన్ని తీర్ల సన్నివేశాల గురించి చెప్తుంది. పాహి పాహి జగన్మోహన కృష్ణ పరమానంద శ్రీకృష్ణ, పాహి పాహి జగన్మోహన కృష్ణ పరమానంద శ్రీకృష్ణ, పాహి పాహి. సాధు సాధు నటవేష కృష్ణ, సత్యసంధ శ్రీకృష్ణ, పాలిత నారాయణ తీర్థ కృష్ణ, పరమ పావన శ్రీకృష్ణ, పాహి పాహి జగన్మోహన కృష్ణ పరమానంద శ్రీకృష్ణ, పాహి పాహి. సూపర్ సూపర్ సూపర్. నందబాలం భజరే ఆ పాట చిన్నప్పటి నుంచి నేను వింటూ 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 వస్తున్నాను. వీళ్ళ సిస్టర్ కూడా చాలా చక్కగా పాడతాను. సుశీలమ్మనైతే ఎంత చక్కగా ఆ పాటను ఆలపించారంటే, ఆ పాట నాకు అనిపిస్తుంది అఫ్ కోర్స్ అది వినే ఎంజాయ్ చేయాలనిపిస్తుంది. బట్ లచ్చు గారి లక్ష్మణ్ రావు గారి నోటిగుంట కానీ వీళ్ళ సిస్టర్ నోటిగుంట కానీ ఈ పాట ఎందుకో వినసొంపుగా ఉంటుంది. నందబాలం భజరే నందబాలం, స్వీట్ స్వీట్ మెలోడియస్ సాంగ్. शोर मच गया शोर देखो आया माखन चोर, शोर मच गया शोर देखो आया माखन चोर, गोकुल की गलियों की ओर चला निकला वो चला वो चला वो चला चला निकला माखन चोर, नंद किशोर शोर मच गया शोर देखो आया माखन चोर. బృందావనంలో కృష్ణ జన్మాష్టమి రోజు ఒక సంవత్సరం నేను అక్కడ ఉన్నాను. బహుశా నేను అనుకుంటా 4-5 years ago. ఆ బృందావనంలో పర్టికులర్గా ఆ టెంపుల్ సాయంకాలం హారతి ఎంత బ్రహ్మాండంగా ఎంజాయ్ చేశా అంటే యాక్చువల్గా నా భూతో నా భవిష్యత్తు. ఆ హారతి అయిన తర్వాత అక్కడ పర్టికులర్గా చిన్న దుప్పలో వెన్న ముద్ద పెట్టి ప్రసాదంగా మనందరికి ఇస్తారు. అక్కడ అప్పుడు నేను వెన్న తిన్నప్పుడు నాకు అనిపించింది కదా, అంటే కృష్ణుడు వెన్న ఎందుకు దొంగతనం చేస్తాడు నాకు అక్కడ అనిపించింది. ఆహాహా ఎంత కమ్మగా ఉండే ఆ వెన్న అంటే ఇప్పటికీ నేను ఇలా కళ్ళు మూసుకొని తలుచుకుంటే ఆ వెన్న యొక్క రుచి నాకు ఎప్పుడే తిన్నట్టుగా ఆస్వాదించేట్టు అనిపిస్తుంది. సో అందుకే మనం ఎన్ని చేసుకున్నా కూడా బృందావనంలో పర్టికులర్గా ఆ దేవునికి సమర్పించిన ఆ వెన్న మనం తీసుకుంటే చాలా చక్కగా ఉంటుంది. यशोमती मैया से बोले नंद लाला, राधा क्यों गोरी मैं क्यों काला, राधा क्यों गोरी मैं क्यों काला,
बोली मुस्काती मैया ललन को बताया, बोली मुस्काती मैया ललन को बताया, कारी आंधी आधी आरी रात में तो आया, लाडला कन्हैया मेरा हो, लाडला कन्हैया मेरा काली कमली वाला इसीलिए काला। यशोमती मैया से बोले नंद लाला, राधा क्यों गोरी मैं क्यों काला। बोली मुस्काती मैया सुनो मेरे प्यारे, बोली मुस्काती मैया सुन मेरे प्यारे, गोरी गोरी राधिका के नैन कजरारे, काले नैन वाले ने हो, काले नैन वाले ने ऐसा जादू डाला इसीलिए काला। यशोमती मैया से बोले नंद लाला, राधा क्यों गोरी मैं क्यों काला। ఒక వండర్ఫుల్ సాంగ్ బ్రహ్మానందజీ రాసిన కీర్తనలో ఎక్సలెంట్ సాంగ్ ఒకటి భజన్, నార్త్ ఇండియాలో ఎక్కువగా పాడుతూ ఉంటారు. ఫ్రెండ్షిప్ గురించి, అంటే కుచేలుడు వచ్చి కుబేరుడు ఆయన కృష్ణానందే కృపవరణ అని చెప్తారు కదా. సో ఆ కుచేలుడు గరీబత్వం నుంచి ఎలా శ్రీమంతుడైనాడు, ఆ ఫ్రెండ్షిప్ కృష్ణుడికి ఆ సుధామన్కి ఉన్న మధ్యన ఆ ఫ్రెండ్షిప్ గురించి వండర్ఫుల్ సాంగ్ ఒకటి. चले श्याम सुंदर से मिलने सुधामा, गाते गाते मन में हरे कृष्ण रामा, गाते गाते मन में हरे कृष्ण रामा। चले श्याम सुंदर से मिलने सुधामा, गाते गाते मन में हरे कृष्ण रामा। कांधे पे डोरी और लोटा लटकाए, चांदल की पोटली बगल में दबाए, गाते गाते पहुंचे वो द्वारकापुरी धामा, जाते जाते पहुंचे वो द्वारकापुरी धामा, गाते गाते मन में हरे कृष्ण रामा। मंदिर के बीच में सुधामा जी आए, सोने सिंहासन से हरि उठ आए, सीने से सीना मिलाए घनश्यामा, गाते गाते मन में हरे कृष्ण रामा। नहलाए धुलाए हरि भोजन खिलाए, सोने सिंहासन पे उनको बिठाए, पाम दबे श्याम पंखा चले सत्यभामा, गाते गाते मन में हरे कृष्ण रामा। हंस हंस के पूछे वो कृष्णा कन्हैया, दीजिए वो भेंट बाबी जी ने भिजवाई, तांदुल को चाप हरी दियो धन धामा, गाते गाते मन में हरे कृष्ण రామ. ఇలా పాడుకుంటూ పోతే ఎన్నో పాటలు అలా మెమొరీలో ఉండిపోయినాయి. ఎప్పుడు మేము భజన్స్లో ఈ పాటలన్నీ కూడా పాడుతూ వస్తున్నాం. ముఖ్యంగా లక్ష్మీరావు గారు మీరు నారాయణ రీతుల వారి వినిపించారు, సుశీలమ్మ బ్రహ్మాండమైన పాటలు వినిపించారు, నందబాల మధ్య. మరి జయదేవుని అష్టపదులలో ఒకటి రెండు మీరు వినిపిస్తే చాలా సంతోషిస్తాను. అయితే విజయ్, మనం భారతం కృష్ణ పరమాత్మ లీలల గురించి, భారతం భాగవతం తర్వాత ఇక పరమాత్మని యొక్క లీలలు, అతని యొక్క ప్రేమ విషయాలు, ప్రేమలు, అవి అపారమైనటువంటి ప్రేమ సన్నివేశాలు ఇవన్నీ కూడా ఉన్నది వర్ణించింది ఆధికమైనటువంటి పరమాత్ముడిని వర్ణించినట్టు ఎవరు వర్ణించలేదు. అంటే లీలా మనుష రూపుణ్ణి అతను చేసినటువంటి మహిమలు పెట్టారు, కానీ అతని రసికానందాన్ని మాత్రం పూర్తిగా రాసక్రీడల గురించినటువంటి కావ్యాన్ని మొట్టమొదటి కవి, అంతకుముందు మనకు గేయాలు ఎవరికి లేకుంటే కేవలం పురాణాలు, శాస్త్రాలు, కావ్యాలు అంటే భారతం కానీ భాగవతం కానీ కృష్ణుల గురించి పద్యాలను చెప్పారు. కానీ గేయ రచన చేసిన వాటిలో మొట్టమొదటి వాడు భక్త జయదేవుడు, 11వ శతాబ్దంలో అతను రాసినటువంటి
గీత గోవిందం నుండి కొన్ని రెండు మనం చేసిన ముక్కలు మనం స్మరించుకుందాం. కన్సల్ట్ మాస్టర్ గారు వాటికి మనం అలా ఆయన వాడినటువంటి వాటి నుంచి కొన్ని తీసుకొని స్మరిద్దాం భగవంతుడు. మేఘైర్మేధురమంబరం వనభువశ్యామాస్తమానద్రుమై నక్తం భీరురయం త్వమేవ తదిమం రాధే గృహం ప్రాపయాః ఇత్థం నందనిదేశతశ్చలితయో ప్రత్యత్వకుంజద్రుమౌ రాధా మాధవయోర్జయంతి యమునా కూలే రహకేళయః. ఇది మాస్టర్ గారు ఆలోచించినటువంటి శ్లోకం, గీత గోవిందం శ్లోకం. తర్వాత అనేక అష్టపదుల విషయానికి వస్తే ఎన్నో ఉన్నాయి, దాంట్లో కొన్ని చిన్న చిన్న ముక్కలుగా మనం స్మరించుకుందాం. మొదట ఈ మన రాజా మాధవుల యొక్క ప్రేమ సన్నివేశం గురించినటువంటిది పాట తీసుకుందాం. రవి సుఖ సారే గతమ విసారే మదన మనోహర వేషం నకురుని తంబిని గమన విళంబన నకురుని తంబిని గమన విళంబన మనుసరతం హృదయేశం ధీరసమీరే యమునా తీరే వసతి వనే వనమాలి ధీరసమీరే నావసమేతం కృత సంకేతం నావసమేతం కృత సంకేతం వాదయతే మృదువేణు బహుమనుతే ననుతే తను సంగత బహుమనుతే ననుతే తను సంగత పవన చలితమపి వేణు ధీరసనీరే యమునా తీరే వసతి వనే వనమాలి. అలాగే ఈ రాధామాధవ ప్రణయం గురించినటువంటి ఇంకొక గీతం, అది ఎట్లా వాళ్ళు లభిస్తున్నారు అనేది, ఎట్లా లభిస్తున్నారు అనే దాని గురించి ఈ పాటలు కూడా మనం క్లియర్గా జయదేవుడు వర్ణిస్తాడు. అన్య తరళ కువలయ నయనేనా తపతి నసా కిసలయ శయనేనా యారమిత వనమాలినా యారమిత వనమాలినా సఖీ యారమిత వనమాలినా వికసిత సరసిజ లలిత ముఖేన స్ఫుటతి నసా మనసిజ నిశిఖేన వికసిత సరసిజ లలిత ముఖేన స్ఫుటతి నసా మనసిజ నిశిఖేన అమృత మధుర మృదుతర వచనేన అమృత మధుర మృదుతర వచనేన జ్వలతి నసా మలయజ పవనేన యారమిత వనమాలినా సఖీ యారమిత వనమాలినా. అలానే ఇంకొక చిన్నది అందరికీ తెలిసినటువంటి గీతంలో
పరమాత్ముడిని ఎట్లా వర్ణిస్తున్నది, అలంకారం ఎట్లా ఉంది దాని గురించినటువంటిది ఇంకొక చిన్న పాఠం ఉంది. చందన చేత నీల కళేవర పీతవసన వనమాలి, చందన చేత నీల కళేవర పీతవసన వనమాలి, కేళిచలం మణికుండల మండిత గండయుగ స్మితశాలి, హరివిహముగ్ధవధూనికరే విలాసిని విలసతి కేళి పరే, సృశతి కామపి చుంబతి కామపి రమయతి కామపి రామం, పశ్యతి గస్మిత చారుతరా మపరామనుగచ్చతి వామా, హరివిహ ముగ్ధవధూనికరే విలాసిని విలసతి కేళి పరే, చందన చేతిత నీల కళేవర పీతవసన వనమాలి. ఇలా చెప్పుకోతే జయదేవుని ఎన్నో అష్టపదులు ఉన్నాయి. 24 అష్టపదులు కూడా దాదాపు 5-6 పుట్టుకే మనకు 5-6 అష్టపదుల మట్టుకే మనకి పాఠం కుదిరింది. మిగతా అష్టపదులు ఎలా పడతారో కూడా ఇప్పటికి కూడా తెలుసుకునే వాటి గురించి కూడా అంటే ఎంతో మంది పాడారు. బట్ అఫ్కోర్స్ ఘంటసాల గారు ఎప్పుడైతే ఈ అష్టపదులను ఆలపించారో అవి చాలా ఫేమస్ అయినాయి. అంతవరకు కాలేదు. తర్వాత ఇంకొక 2 ముక్కలు వాడతాను. జయ జయ దేవ హరే హరే, జయ జయ దేవ హరే హరే, జయ జయ దేవ హరే శ్రిత కమల కుచ మండల ధృత కుండలా, హే శ్రిత కమల కుచ మండల ధృత కుండలా, హే కలిత లలిత వనమాల, కలిత లలిత వనమాల, కలిత లలిత వనమాల, జయ జయ దేవ హరే హరే, జయ జయ దేవ హరే తన వినిహితమపి హారముదారం, సామనుతే కృష తనురివ భారం, సరసమసృణమపి మలయజ పంకం, సరసమసృణమపి మలయజ పంకం, పశ్యతి విషమివ వపుషి సశంకం, రాధికా కృష్ణ రాధికా తవ విరహి కేశవా, రాధికా కృష్ణ రాధికా, హరిరితి హరిరితి జపతి సకామం, విరహ విహిత మరణేన నికామం, హరిరితి హరిరితి జపతి సకామం, విరహ విహిత మరణేన నికామం, శ్రీ జయదేవ భణితమితి గీతం, శ్రీ జయదేవ భణితమితి గీతం, సుఖయతు కేశవ పదముపరీతం, రాధికా కృష్ణ రాధికా తవ విరహి కేశవా, రాధికా కృష్ణ రాధికా. ఫెంటాస్టిక్. ఇలా పాడుకుంటూ పోతే ఎన్నో పాటలు కృష్ణుని మీద మనం పాడుతూనే ఉంటాం. జీవిత పర్యంతం పాడినా కూడా తనివి తీరదు. అంత అద్భుతమైన మధురమైన పాటలు ఎన్నో బ్రహ్మాండమైన పాటలు ఉన్నాయి. ముఖ్యంగా తెలుగులో, హిందీలో, సంస్కృతిలో బ్రహ్మాండమైన పాటలు కృష్ణుడి పైన మేము చిన్నప్పటి నుంచి వింటూ ఉన్నాం, పాడుతూ ఉన్నాం. ఒకటి పులులే జింకలై లెంకలు అది ఒక బ్యూటిఫుల్ సాంగ్ ఘంటసాల గారి పాట. కరుణా చూపవయ్య
వరమూలీయవయ్యా మురళీ మోహన వినీల మేఘ శ్యామ కరుణా చూపవయ్యా మనసు నీ పైన మరలిన చాలుగా మనసు నీ పైన మరలిన చాలుగా పులులే జింకలై లెంకలుగా మారుగా పులులే జింకలై లెంకలుగా మారుగా నిరుపమ నీల నిలయ దయామయ కరుణా చూపవయ్యా మదిలో నీ స్మరణ తలచిన హాయిగా మదిలో నీ స్మరణ తలచిన హాయిగా బ్రతుకే తీయనయై వెన్నెలయై కాయుగా బ్రతుకే తీయనయై వెన్నెలయై కాయుగా త్రిభువన పావన చరణ సనాతన కరుణా చూపవయ్యా అలుక మానవయ్యా జాలి భూనవయ్యా నరకాదీశ్వర త్రిలోక జీవపాల అలుక మానవయ్యా మృతికి భీతి అని భుజబల సారము మృతికి భీతి అని భుజబల సారము అతిథి కుండలములు దోచుకునే భేదము అతిథి కుండలములు దోచుకునే భేదము కలిగెను నీకే జగతి భలా భలి కరుణా చూపవయ్యా దేవకి నందన రావయ్యా వర దీవన నీవయ్యా అక్షయ దీవన నీవయ్యా మదన జనక వసుదేవ కుమార మాధవ కేశవ గోవింద మదన జనక వసుదేవ కుమార మాధవ కేశవ గోవింద మాం పాహి అచ్యుత జనార్దన మంగళాంగవో ఆనంద మాం పాహి అచ్యుత జనార్దన మంగళాంగవో ఆనంద దేవకి నందన రావయ్య వర దీవన నీవయ్యా అక్షయ దీవన నీవయ్యా కుచేలుడొచ్చి కుబేరుడాయను కృష్ణా నీ దయ కృప వలన కుచేలుడొచ్చి కుబేరుడాయను కృష్ణా నీ దయ కృప వలన కుడి భుజమీవని నమ్మి కొలుతురు ఊరిమి లోపల జనులెల్లా దేవకి నందన రావయ్య వర దీవన నీవయ్యా అక్షయ దీవన నీవయ్య. వండర్ఫుల్ సాంగ్స్ ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా సప్తపదిలో ఒక పాట ఉంది, లక్ష్మణ్ గారు మీరు ఈ పాట పాడతాను అనుకున్నా. నేను ఒక చిన్న స్టార్ట్ చేస్తాను, మీరు వీలైతే నాతో కలపండి. ప్రేపల్య ఎదజల్లున పొంగిన రవళి నవరస మురళి ఆనందన మురళి ఇదేనా ఆ మురళి మోహన మురళి ఇదేనా ఆ మురళి వేణుగానలోలుని మురిపించిన రవళి నటనల సరళి ఆనందన మురళి ఇదేనా ఆ మురళి మోహన మురళి ఇదేనా ఆ మురళి. కాలింది మడుగున కాళీయుని పడగల ఆ బాల గోపాల మా బాల గోపాలుని కాలింది మడుగున కాళీయుని పడగల ఆ బాల గోపాల మా బాల గోపాలుని అచ్చెరువున విచ్చిన కన్నుల జూడ అచ్చెరువున విచ్చిన కన్నుల జూడ తాండవమాడిన మురళి గుండెలను ఊదిన రవళి ఇదేనా ఆ మురళి మోహన మురళి ఇదేనా ఆ మురళి. ఒకటే కృష్ణుడి ఇంకా ఇది కన్సల్ మాస్టర్ గారు పాడినటువంటి మోహన్ రూప ఎక్సలెంట్ మోహన రూప గోపాల మోహన రూప గోపాల
ఊహాతీతము నీ లీలా ఊహాతీతము నీ లీలా మోహన రూప గోపాల అవని భారము అమితము కాగా అవతరించితివి ఎన్నిసార్లు కృష్ణ అవని భారము అమితము కాగా అవతరించితివి ఎన్నిసార్లు అన్నిటికన్నా అపురూపమైనది కన్నుల విందగు ఈనాటి రూపము మోహన రూప గోపాల. అలానే మాస్టర్ గారు అన్నటువంటి అష్టపదులలో ఇంకా చాలా ఉన్నాయి. మంజుతర కుంజతల కేళి సదనే మంజుతర కుంజతల కేళి సదనే ఇహ విలసద శన రుచి రుచి రసికరే విహిత పద్మావతి సుఖ సమాజే విహిత పద్మావతి సుఖ సమాజే బడతి జయదేవ కవిరాజ రాజే బడతి జయదేవ కవిరాజ రాజే ప్రవిశ రాధే ప్రవిశ రాధే మాధవ సమీపమిహ కురు మురారే మాధవ సమీపమిహ కురు మురారే మంగళ శతాని ప్రవిశ రాధే ప్రవిశ రాధే. అలానే దశావతారాలు గురించినటువంటి ఒక అష్టపదిలో బ్రహ్మాండంగా కడతాల మాస్టర్ గారు 10 అవతారాలు గురించినటువంటి దాంట్లో మనం ఒకటి రెండు ముక్కలు వాడడానికి ప్రయత్నం చేద్దాం. క్షితిరతి విపులధరే తవ తిష్టతి పృష్ఠే క్షితిరతి విపులధరే తవ తిష్టతి పృష్ఠే ధరణి ధరణకిన చక్రగరీష్టే కేశవాధృత కత్యపరూప జయ జగదీశ హరే జయ జగదీశ హరే మ్లేచ్ఛ నివానిధనే కలయసి కరవాలం ధూమకేతుమివ కిమపి కరాలం కేశవా కేశవాధృత కల్కి శరీరా జయ జగదీశ హరే జయ జగదీశ హరే. అట్లా పాట నుంచి పోతుంటే కనసాల మాస్టర్ గారు కృష్ణమూర్తి గురించినటువంటి పాటలు నేనైనా పాడుకోవచ్చు. అలానే మనం హిందీలో ఉన్నది హిందీలో కూడా ఎన్నో పాటలు ఉన్నాయి. నచ్చిన పాటలు తెలిసిన ముక్కలు ఒక్క వాడి పంపిస్తాను. आज कब तक रहेगी अघोरी प्यास होगी नहीं तो नहीं क्या आधा है चंद्रमा रात आधी रह न जाए तेरी मेरी बात आधी मुलाकात आधी आधा है चंद्रमा रात आधी रह न जाए तेरी मेरी बात आधी मुलाकात आधी आधा है चंद्रमा सुराधा है शाने साधा राधा का प्यार भी आधा
के नयन, अभी पलकों में भी है बरसात आधी, आधा है चंद्रमा रात आधी, रह न जाए तेरी मेरी बात आधी, मुलाकात आधी, आधा है चंद्रमा. ఫెంటాస్టిక్ ఫెంటాస్టిక్. ఎన్నిసార్లు విన్నా కూడా మనకు వినబుద్ధి అవుతుంది. ఆ సాంగ్స్ ఎలా ఉంటాయి, ఆ మాధుర్యం ఎలా ఉన్నది. ఒకటి చోటి బహు మూవీలో షర్మిలా ఠాకూర్, రాజేష్ ఖన్నా అయితే సేమ్ ప్యాటర్న్ సాంగ్ తెలుగులో రావమ్మ మహాలక్ష్మి రావమ్మ అని హరిదాస్ పాడే పాట, అది హిందీలో కృష్ణుడి పైన బ్రహ్మాండంగా కిషోర్ కుమార్ పాడాడు. ఎక్సలెంట్ సాంగ్, ఎవర్ గ్రీన్ సాంగ్. అందులో కృష్ణుడి యొక్క చిన్ననాటి ఆ ఘట్టాలన్నీ కూడా అందులో ఉంటాయి బ్యూటిఫుల్గా. ఎందుకంటే దేవకి జన్మనిస్తే యశోద పెంచింది. సో ఆ మమత, ఆ ప్రేమకు ఈ భేదం లేదు. ఒకళ్ళు జన్మ ఇచ్చినా ఒకళ్ళు పెంచినా కూడా ఆ పెంపకంలో ఏమాత్రం కూడా ఆ ప్రేమ అనేది కనిపిస్తుంది. హరే కన్హయ్యా किसको कहेगा तू मैया, हे रे कन्हैया किसको कहेगा तू मैया, जिसने तुझको जन्म दिया रे, जिसने तुझको पाला कन्हैया, किसको कहेगा तू मैया. मरने के डर से भेज दिया घर से देवकी मेरे गोकुल में, बिना दिए जन्म यशोदा बनी माता, तुझको छुपाया आंचल में. एक ने तुझको जीवन दिया रे, एक ने जीवन संभाला कन्हैया, किसको कहेगा तू मैया. థ్యాంక్ యూ వెరీ మచ్. హోప్ ఈ పాటలన్నీ కూడా అందరూ ఎంజాయ్ చేసి ఉంటారు. ఎందుకంటే కృష్ణుడి పాటలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు. అందులోకి కృష్ణాష్టమి సందర్భంగా కొన్ని పాటలు అలా వినిపించాలి. ఎందుకంటే మనం ఎప్పుడు పాడుతూ ఉంటేనే ఆ లిరిక్స్ కూడా మైండ్లో ఎప్పుడు కూడా మెదులుతూ ఉంటాయి, మర్చిపోకుండా ఉంటాం. భజన్స్, అందుకే భజన్స్లో మనం వెళ్తున్నప్పటికి కూడా ఎప్పుడు పాడుతూ ఉంటాం కనుక లిరిక్స్ అన్ని కూడా మైండ్లో ఉంటాయి. సో చాలా సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఇప్పటికీ లిరిక్స్ అన్ని కూడా మైండ్లో ఉన్నాయంటే దానికి కారణం ఏంటంటే వారు పాడిన విధానం, మ్యూజిక్ డైరెక్షన్, లిరికల్ వాల్యూస్, ఆ భగవంతుని పాటలు ఎప్పుడు కూడా గొప్పగా ఉంటాయి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే విజయ్. ఓకే, థ్యాంక్ యూ.